ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మనకి మన చీటీపాటకి దిష్టి తగలకుండా వాడు వచ్చి వెళ్ళాడు అనుకుందాం. అక్క, రాహుకాలం పోయిందనుకో, నువ్వు చీటీపాటని ప్రారంభించు. సరే. ఇందులో ఉన్న చీటీ ఎవరు తీస్తారు? నేను తీస్తా. నా హ్యాండ్ చాలా మంచిది. అమ్మా పెద్దమ్మ తల్లి, నా పేరే వచ్చేలా చూడమ్మా. నీకు కోడ్ ఇచ్చుకుంటానమ్మా. మొక్కింది చాలు, ఆ చీటీ ఇటివ్వు. అక్క, నా పేరే ఉంది కదా. నాకు తెలుసక్క, నేను ఆ పెద్దమ్మ తల్లిని వేడుకోగానే ఆ తల్లి నన్ను అనుగ్రహిస్తుందని. అక్క, క్యాష్ ఇస్తారా లేకపోతే చెక్ ఇస్తారా? ఆన్లైన్లో నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారా? అవన్నీ కాదు, ఈ చీటీల బాక్స్ ఇస్తాను, తీసుకో. ఏంటక్క, ఈ బాక్స్ తీసుకొని నేనేం చేసుకోవాలి? రేపు నెలలో మళ్ళీ తీసుకురా. అంటే చీటీలో నా పేరు లేదా? లేదు. మొదటి చీటీ పాట, లక్కీ డ్రాలో వచ్చిన పేరు ఆనంది. ఆనంది పేరు వచ్చినా నా పేరు వచ్చినట్టే. ఏమానంది? ఉషక్క, ఆనందికి డబ్బులు ఇవ్వు. ఇదిగో ఆనంది. ఉషక్క, నాకొచ్చిన ఈ చిట్టి డబ్బుల్ని వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా? ఇవ్వచ్చని చెప్పాను కదా. ఆనంది, ఈ చీటీ డబ్బులు నాకే ఇస్తున్నావు కదా, చాలా థ్యాంక్స్ ఆనంది. ఈ చిట్టి డబ్బులు నీకివ్వట్లేదు. ఈ చిట్టి డబ్బుల్ని రేవతికి ఇద్దామని అనుకుంటున్నాను. తన పెళ్లికి డబ్బులు చాలా అవసరం ఉంటుంది. అక్కడ ఇక్కడ అప్పు చేసి ఉంటారు. ఈ డబ్బులు తీసుకెళ్లి వాళ్ళ నాన్నకిస్తే ఆయన చాలా సంతోషపడతారు. ఓ, చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు ఆనంది. ఈ ఆలోచన మాకు రాలేదే. ఆనంది, తనకి నువ్వు ఈ డబ్బులు ఇవ్వడం న్యాయమే, కానీ నీకు మీ అక్క పెళ్లి కోసం డబ్బులు కావాలి కదా. అక్క, ఇప్పుడు బాగా ఆకలిగా ఉన్న వాళ్ళ కడుపు నింపడం అవసరం. మా అక్క పెళ్లి కుదరాలి. ఇప్పుడు నేను సాయం చేసినట్టే నాకు కూడా ఎవరో ఒకరు సాయం చేస్తారులే. చాలా బాగా చెప్పావు ఆనంది. తను తీసుకున్న నిర్ణయానికి మనందరం చప్పట్లతో అభినందించాల్సిందే. చాలు చాలు చాలు, నేనేమి అంత గొప్ప పని చేయలేదు. రేవతి, ఇదిగో తీసుకో. ఆనంది, నీకు కూడా డబ్బులు అవసరమే కదా, నాకొద్దులే, నువ్వే తీసుకో. నా సంగతి తర్వాత. ఇప్పుడు ఈ డబ్బులు దేనికొక దానికే పనికొస్తాయి. తీసుకో. అందరం ఇలాగే ఈ చీటీని అవసరమైన వాళ్ళకిచ్చేలాగా ఒకరికొకరం సాయం చేసుకుంటూ చివరి వరకు ఈ చీటీ పాటని ఇలాగే కొనసాగించాలి. అలాగే అన్నయ్య. చీటీ పాట అయిపోయింది కదా, అందరూ వెళ్ళి పనులు చూసుకోండి. పదండి పదండి, వెళ్ళండి. రేవతి, పెళ్లి సెట్ అయింది, కొంచెం డబ్బులు కూడా సెట్ అయ్యాయి. మరి పార్టీ ఎప్పుడు ఇస్తున్నావు? పార్టీ తర్వాత శుభలేఖలు ఇవ్వాలి కదా, అవి ఇవ్వమన ముందు. ఏంటి మీరంటుంది? దీనికి శుభలేఖలు ఇవ్వడం ఇష్టం లేదేమో. ఇక మీకు పార్టీ ఏమిస్తుంది? అంత మాట అన్నారేంటి? మన కంపెనీలో పెళ్లి కార్డులు ఇవ్వమని వాళ్ళ అమ్మ కార్డులు ఇస్తుంటే కార్డులు తీసుకోకుండా నేను కంపెనీకి వెళ్ళనని దయ్యం పట్టిందానిలాగా ప్రవర్తిస్తుందంట. ఆవిడేమో నాకు శుభలేఖలిచ్చి దీని చేత అందరికి ఇప్పించమన్నారు.
ఏంటి రేవతి, నిన్నటి వరకు బానే ఉన్నావు కదా, మరి ఈ రోజు ఎందుకు చాలా డల్గా ఉన్నావు? నీ మొహంలో పెళ్లికల్లే లేదు. ఇదిగో ఇవి తీసుకో రేవతి. రేవతి, ఏంటి అలా ఉన్నావు? కొంచెం నవ్వుతూ ఉండు. ఇలా నవ్వుతూ ఉండాలి. సరే గాని మొదటి శుభలేఖ ఎవరికి ఇస్తున్నావు? ఏంటి ఆలోచిస్తున్నావు రేవతి? మొదటి శుభలేఖని మనకి ఉద్యోగాలిచ్చి నెల నెలా జీతం ఇస్తూ మన వెనుక పెద్ద దిక్కుగా ఉంటున్న మహేష్ సార్కి ఇవ్వాలి. ఆనంది కరెక్ట్గానే చెప్పింది. మహేష్ సార్కి మొదటి పత్రిక ఇవ్వడం అంటే కంపెనీ మొత్తానికి ఇచ్చినట్టే. రేవతి, నువ్వు వెళ్ళి మహేష్ సార్కి శుభలేఖిచ్చి నీ పెళ్లికి ఆహ్వానించు. సరే అక్క. ఏంటి రేవతి అంత డల్గా ఉన్నావు? నిన్నటి దాకా ఎంతో సంతోషంగా ఉన్నావు. ఆ ఆనందం ఇప్పుడు నీ మొహంలో కనిపించట్లేదేంటి? నేను బానే ఉన్నానక్క. నువ్వు బానే ఉన్నావా? నీ మొహంలోని బాధ మా అందరికీ తెలుస్తుంది. రేవతి, ఎందుకలా డల్గా ఉన్నావు? ఏం లేదన్నా, మహేష్ సార్కి మొదటి శుభలేఖ ఇవ్వాలి కదా. సార్తో నేను ఎప్పుడూ మాట్లాడలేదు. ఎలా ఇవ్వాలా అని కొంచెం టెన్షన్గా ఉంది. అంతే కదా, ఇంకేం లేదు కదా? అంతే అన్నా, నిజం. మహేష్ సార్ చాలా మంచివారు. నీకు అంత కంగారుగా ఉంటే సార్ దగ్గరికి నేను నిన్ను తీసుకువెళ్తాను. ఆనందిని తీసుకుని నువ్వు వెళ్ళి రేవతి. రా వెళ్దాం. అన్నయ్య, నువ్వు నాతో పాటు సార్ దగ్గరికి రావా? వస్తానమ్మా, మీరు ముందెళ్ళండి, నేను వెనకాలే వస్తాను. ఈ డబ్బులు బ్యాగ్లో పెట్టుకో. రా వెళ్దాం. పద. మహేష్ సార్. ఆనంది, రేవతి, లోపలికి రండి. రా. సార్, మన రేవతికి పెళ్లి ఫిక్స్ అయింది సార్. ఓ, కంగ్రాచులేషన్స్ రేవతి. థ్యాంక్ యూ సార్. సార్, మీకు తను పెళ్లి శుభలేఖ ఇవ్వాలి అనుకుంటుంది, కానీ మీ దగ్గరికి రావడానికి భయపడుతుంది. అందుకే తన అవస్థ చూసి నేనే ఇక్కడికి తీసుకొచ్చాను. ఏంటి రేవతి, ఎందుకు భయం? డాడీ కూడా సిల్వర్ జూబ్లీ ఫంక్షన్లో చెప్పారు కదా, మీరందరూ వర్కర్స్ కాదు, మా ఫ్యామిలీ అని. నేను కూడా మిమ్మల్ని ఫ్యామిలీ మెంబర్స్ లానే ట్రీట్ చేస్తున్నాను. ఇంకెందుకు భయం? నీకు నేను అన్నయ్య లాంటి వాడిని. సరే సార్. రేవతి, పెళ్లి శుభలేఖని సార్కివ్వు. అశ్వినాన్ని వస్తానని చెప్పారు. తను రాగానే సార్కి ఇచ్చేస్తాను. ఏంటో వీళ్ళందరూ వాడిని గుడ్డిగా నమ్మేస్తున్నారేంటో. సార్, కమిన్ అశ్విన్. రేవతి, పెళ్లి కార్డు ఇవ్వు. సార్, రేవతి అన్నయ్య స్థానంలో ఉండి మిమ్మల్ని పెళ్లికి స్పెషల్గా ఆహ్వానిస్తున్నాను. మీరు ఖచ్చితంగా తన పెళ్లికొచ్చి తనని ఆశీర్వదించాలి సార్. థ్యాంక్ యూ. తప్పకుండా తన పెళ్లికి వస్తాను, అది నా బాధ్యత. నీ పెళ్లికి అన్నయ్య తరపు నుంచి ఏం గిఫ్ట్ కావాలి చెప్పు. అలా మీరు అండమే చాలా ఎక్కువ సార్. చాలా థ్యాంక్స్ సార్. ఇంతకీ నువ్వెందుకు అలా ఉన్నావు? త్వరలో పెళ్లి చేసుకోబోతుంటే ఎంత సంతోషంగా ఉండాలి, అలాంటిదేవి నీ మొహంలో కనిపించట్లేదు. ఏమైంది రేవతి? ఏ ప్రాబ్లం ఉన్నా నాతో చెప్పు, నేను చూసుకుంటాను. ఈ వీడియో అందరూ చూసేస్తే, ఈ వీడియో బయటికి వస్తే నీ పెళ్ళి జరుగుతుందంటావా? నిన్నే రేవతి, చెప్పు ఏమైంది? ఏం లేదు సార్, నేను బాగానే ఉన్నాను. నో, నీ ఫేస్ చూస్తుంటే నువ్వేదో ప్రాబ్లంలో ఉన్నావు అని తెలుస్తుంది. నన్ను ఒక బాస్గా కాకుండా
ఒక అన్నగా కన్సిడర్ చేసి నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. అదెంత పెద్ద ప్రాబ్లం అయినా ఐల్ సాల్వ్ ఇట్.